నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. అంటే ఒక్కసారిగా బడ్జెట్ మొత్తం పెట్టిందంతా వచ్చేయాలి అని చెప్పేసి రేట్లన్నీ పెంచేశారు 'పుష్ప 2' మూవీ టికెట్స్ అనేవి. ఇప్పుడు పెంచిందంతా కూడా రివర్స్ అయిపోయింది. ఇంకా అసలు థియేటర్స్ అన్ని ఖాళీ ఉన్నాయని చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఒకటి ఇప్పుడే చెప్తున్నా, 'పుష్ప' ఫ్లాప్ అంటున్నారు. నెంబర్ 1 హ్మ్. రిలీజ్ కి ముందే 1065 ప్రీ బిజినెస్ చేసింది. 1065 crores పెట్టి 'పుష్ప' తీసారా? లేదుగా. 1065 వచ్చిందంటే హిట్టేగా. రిలీజ్ కి ముందే పెట్టుబడి వచ్చేసింది కదా. రిలీజ్ కి ముందే హిట్ అయిన సినిమాని రిలీజ్ తర్వాత ఫ్లాప్ అని ఎలా అంటారు? బేసికలీ రిలీజ్ కి ముందే హిట్ అది. ఆబ్వియస్లీ మిగతా సగం అంటే అప్పుడు 1000 కోట్ల ముందు కలెక్ట్ చేసింది, మిగతా 1000 ఇప్పుడు కలెక్ట్ చేస్తుంది అంతే. నెక్స్ట్ థియేటర్లు ఖాళీ. ఏ థియేటర్ ఖాళీ ఉందమ్మా? ఎక్కడ ఖాళీ ఉంది? ఎక్కడ థియేటర్ బుక్ మై షోలో ఒకటి థియేటర్ ఫుల్ అయిన వెంటనే మళ్ళీ ఇంకో స్క్రీన్ రిలీజ్ చేస్తాడు. అవన్నీ ఆ గ్రీన్లని కౌంట్ చేసుకుంటూ ఇప్పుడు నువ్వు అర్ధరాత్రి పొద్దున్నే లేవగానే అన్ని గ్రీన్లు ఉంటాయి ఇంకెవరు బుక్ చేసే టైంలో. ఆ స్క్రీన్ షాట్లు తీసుకుంటూ చూడు అన్ని ఇలాగ ఉన్నాయి, అన్ని ఇలా ఉన్నాయని చెప్తున్నారు. రిలీజ్ చేసినప్పుడు ఆన్ చేస్తే ఖాళీగానే ఉంటాయి. కరెక్ట్ ఆ షో టైంకి నువ్వు చూస్తే ఫుల్ అయిపోతాయి. అంతే కదా, ఎక్కడైనా అంతే. దాన్ని అంటే నువ్వు ఎప్పుడు ఓపెన్ చేసినా ఫుల్ ఉండాలి. మరి మీతో వాళ్ళందరూ ఎప్పుడు బుక్ చేసుకోవాలి? ఇంకా చేసుకోవద్దా వాళ్ళు బుకింగ్లు? లేదా బుక్ మై షో ఏమన్నా బ్లఫ్ చేయాలా వీళ్ళని? అది ఏం లేదు. అండ్ నెక్స్ట్ కలెక్షన్లు రాలేదు. దీనికి ఒకటే ఆన్సర్, రిలీజ్కి ముందే 1065 వచ్చాయి. ఎక్కడ పెట్టుకున్నారు మొహాలందరూ? అవి చూడలేదా? అండ్ నెక్స్ట్ పుష్పకి శాటిలైట్ అండ్ ఆడియో రైట్స్ ఇవే థియరటికల్ కాకుండా దాంతోనే లాభం వచ్చేసింది. పెట్టిన ఖర్చు వెనక్కి వచ్చింది. ఇంకేం మాట్లాడాలి దీని గురించి? ఆల్రెడీ వచ్చింది సినిమా, డబ్బులు చేతిలో ఉన్నాయి, కనబడుతున్నాయి. అండ్ ఇంకొకటి, వీకెండ్ వరకు అందరూ బుక్ చేసుకున్నారు. ఇంకా వీకెండే అవ్వాలా? యాక్చువల్లీ 6, 7, 8 అనుకున్నారు ఫస్ట్. ఓ రోజు ముందుకు జరపండి అంటే జరిపారు. ఎలాగో ముందుకు జరిపాం కదా అని బెనిఫిట్ షో ఇంకా ముందుకు జరిపారు. అందరూ చూసేశారు సినిమా, ఇంకా చూస్తున్నారు. వీకెండ్ వరకు ఉంది. ఫ్రైడే, సాటర్డే, సండే తర్వాత మండే రోజు కూర్చొని వాగాలి ఏ నోరైనా సరే, సినిమా ఇట్లుంది అట్లుంది అని. ఇంకా వసూలు చేస్తూనే ఉంది. నవ్వు సరే, తెలుగులో కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, వదిలేద్దాం. బీహార్లో బ్రహ్మాండమైన హిట్, దొరకట్ల టికెట్లు, చచ్చిపోతున్నారు అక్కడ. ఎందుకు? ఏంటి ట్రైలర్లో చూస్తే వాళ్ళు పుష్పకి నోట్లో ఇక్కడ అది పెట్టుకొని ఉన్నాడు. వాళ్ళకి అది నచ్చింది బాగా. వాళ్ళు అంతకి మనము ట్రైలర్లో ఎప్పుడైనా వస్తూ ఉంటే ఫుట్పాత్ దగ్గర కూర్చొని ఉంటారు, గుంపు మొత్తం ఇటంతా తీసుకొని నమ్ములుతారు, రెడ్గా ఉంటాయి పళ్ళన్నీ. వాళ్ళేగా బీహార్ నుంచి వచ్చేవాళ్ళు. చూస్తున్నారు వాళ్ళంతా సినిమాని అక్కడ హ్యాపీగా. అండ్ ముంబైలో హిట్, కేరళలో ఇంకా అసలు 20 రోజుల వరకైనా సరే టికెట్లు దొరకని పరిస్థితి. తమిళనాడు, చెన్నైలోనూ ఎక్కువ చూస్తున్నారు. ఇలా ఉంటే అసలు థియేటర్లు అన్ని ఖాళీ ఉన్నాయనే మాట ఎందుకు వస్తుంది? వస్తుంది, ఎందుకంటే రావాలి అంటే వాళ్ళు చెప్తున్నారు కాబట్టి, అంతే. దీన్ని ఫ్లాప్ అని చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. అండ్ నా ఇంకొకటి ఏంటంటే, ఈ నెల్లూరు నుంచి అటు చెన్నై బార్డర్, తిరుపతి నుంచి అటు వెళ్ళే వాళ్ళు చెన్నైలో 100 సినిమా టికెట్, అటు వెళ్ళి చూసి వస్తున్నారు. అటువైపు వాళ్ళకి తమిళ వచ్చు, తెలుగు వచ్చు, మా కొంత బార్డర్ ప్రేక్షకులంతా. ఇటు వచ్చి చూస్తేనేమో 1200, 1600, 1000 రూపాయలు కదా. 4 అడుగులు అటు వేస్తే మిగులుతాయిగా. ఎందుకని అంత డిఫరెన్స్? తమిళనాడులో టికెట్ రేట్లు పెంచుకోవడానికి లేదా, ఒక గవర్నమెంట్ రేట్ నిర్ణయించింది అంతే. పెంచుకోవడాలు, తగ్గించుకోవడాలు అట్లాంటివి ఏమీ కుదరలేదు అక్కడ, లేదు. సో ఆ బార్డర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అటు వెళ్ళి చూసి వస్తున్నారు. ఇక్కడే పెరిగింది. అండ్ ఇటు కన్నడ కూడా అంతే, ఒక రేట్ ఉంటుంది. సో అనంతపూర్ నుంచి అటువైపు ఉన్న వాళ్ళందరూ అంటే ఏంటంటే ఇప్పుడు 5గురు కలిస్తే 5000 కదా. కార్ వేసుకొని కార్ నిండా ట్యాంక్ ఫుల్ చేయించుకొని వెళ్ళి అక్కడ 500 ఇచ్చి హ్యాపీగా చూసి జర్నీ చేసినట్టు వస్తున్నారు. దాని గురించి మాట్లాడుకుంటూ ఆ సీన్ భలే ఉంది, ఈ సీన్ భలే ఉంది అని. అదొక ఎక్స్పీరియన్స్, తప్పేం లేదు. అదొకటి. ఇట్లా చూసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకి ఎందుకంటే కాకినాడ, రాజమండ్రి సైడ్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? యానంకి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని వస్తారు. అక్కడ పావుల తక్కువ, అంతే. పెట్రోల్ కంటే వెళ్ళొచ్చు కానీ మందు గట్రా తెచ్చుకోవడానికి లేదు, అక్కడే తాగి రావాలి బయటికి. సో ఇలాంటివి ఉంటాయి. అక్కడ ఈ 10 చోట్ల తక్కువకు వస్తుంది అంటే వెళ్తారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో మందు రేట్లు పెరిగినప్పుడు ఆ బార్డర్, ఖమ్మం బార్డర్ దగ్గర ఒక అడుగు కట్టేస్తే అక్కడ తక్కువ కదా, అక్కడికి వెళ్ళేసి వస్తున్నారు. ఇలా ఉంటారు జనాలు. సో
ఆ థియేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా full గానే ఉన్నాయి. ఎక్కడ ఖాళీ లేదు. ఖాళీ ఎక్కడుంది అసలు? రిలీజ్ చేసిన వెంటనే స్క్రీన్ షాట్లు తీసేస్తున్నారు. అవి ఫుల్ అయినప్పుడు తీయట్లా వీళ్ళు స్క్రీన్ షాట్లు. ఓకే. అవి తీసి ఏసి దీన్ని నెగెటివ్ చేసి పడేస్తున్నారు. అది జరిగింది.